Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు ద థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో డీజిల్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీజిల్ సైకిల్. సో ఇన్ డీజిల్ సైకిల్ there are four basic process. One is 1 to 2 is adiabatic compression. This is ఈ పాయింట్ నుంచి ఇక్కడి వరకు. ఓకే, సో 1 to 2 is the adiabatic compression. So 2 to 3 is the constant pressure heat addition. So 3 to 4 adiabatic expansion. So 4 to 1 constant volume heat rejection. సో మీరు ఇక్కడ గమనిస్తే ఆటో సైకిల్కి డీజిల్ సైకిల్కి తేడా ఏంటంటే, ఆటో సైకిల్లో సో హీట్ ఎడిషన్ క్యారీడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. అదే డీజిల్ సైకిల్ అయితే హీట్ ఎడిషన్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో ఆటో సైకిల్లో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ ఎడిషన్ జరుగుతుంది, అందుగురించి ఆ డయాగ్రామ్ ఎలా వస్తుంది. అదే డీజిల్ సైకిల్లో సో హీట్ ఎడిషన్ అన్నది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో జరుగుతుంది. సో రిమైనింగ్ యాజ్ సేమ్ యాజ్ కాన్స్టెంట్ మనకి ఆటో సైకిల్ లాగే. సో 1 to 2 adiabatic compression. The adiabatic compression అంటే నో హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, దట్ ఈస్ ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్. సో మీరు ఈ టీఎస్ డయాగ్రామ్లో ఒకసారి చూసుకుంటే, సో దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్. సో అలాగే 2 to 3 ఇస్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో హీట్ ఎడిషన్ జరుగుతుంది. సో ఇక్కడ చేసినప్పుడు సో 1 to 2 కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడియాబాటిక్ కంప్రెషన్. సో 2 to 3 సో కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్, దట్ ఈజ్ హీట్ ఎడిషన్ Q1 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి హీట్ ఎడిషన్ జరుగుతుంది కాబట్టి Q1. సో ఇక్కడ మనం ఏమైంది, టెంపరేచర్ ఏమవుతుంది, రేజ్ అవుతుంది. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో హీట్ ఎడిషన్కి ఫార్ములా ఏంటి, సో CP సో T3 మైనస్ T2. ఎందుకంటే ఈ ప్రాసెస్ 2-3 దగ్గర జరుగుతుంది కాబట్టి హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోయర్ టెంపరేచర్. సో CP T3 మైనస్ T2. అట్ ద సేమ్ టైం సో 3 to 4 adiabatic expansion. So 3 to 4 adiabatic expansion. So 4 to 1. So here 4 to 1 మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్. సో రిజెక్షన్ మాత్రం సేమ్ ఆటో సైకిల్ లాగే. సో కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ rejection, that is heat rejected Q2 is equal to, so that is CV. In constant volume process, మన కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ రిజెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటంటే CV. సో T4 మైనస్ T1. ఎందుకు T4 మైనస్ T1 అని ఎందుకు తీసుకున్నాం మనం, సో ఇక్కడ 4 నుంచి 1కి హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి సో T4 మైనస్ T1 ఇది హీట్ సప్లైడ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు Q1. సో Q1 ఈజ్ ఈక్వల్ టు, సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి CP సో T3 మైనస్ T2. సో హీట్ రిజెక్టెడ్ Q2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి సో CV T4 మైనస్ T1. సో మనకి వర్క్ డన్ అంటే ఏంటి, హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్, దట్ ఈస్ CP T3 మైనస్ T2 మైనస్ CV T4 మైనస్ T1. ఓకే, సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్ మనకి ఏంటి, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. సో వర్క్ డన్ మనకి ఏమొచ్చింది, CP T3 మైనస్ T2 మైనస్ CV T4 మైనస్ T1 బై హీట్ సప్లైడ్, దట్ ఈస్ CP సో T3 మైనస్ T1. సో ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేస్తే సో 1 మైనస్ CV T4 మైనస్ T1 బై CP T3 మైనస్ సో T3 మైనస్ T2. ఓకే, ఇక్కడ T2 వేయాలి. సో ఇక్కడ మనకు చూస్తే CP/CV. సో దీన్ని మనం ఇక్కడ దీన్ని తీసుకొని కిందకి కానీ తీసుకొని వస్తే జస్ట్ ఇట్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ 1 - 1 బై
gamma. So gamma Cp by Cv. So that is T4 minus T1 by so T3 minus T2. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్లో మనం చెప్పాలనుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. 1/1 డివిజువల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 1 గామా T4 మైనస్ T1 బై T3 మైనస్ T2 సేమ్ యాజ్ ద డీజిల్ ఇంజిన్ లాగా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి టెంపరేచర్స్లో. ఇక్కడ ఏంటంటే మనకి డీజిల్ సైకిల్లో దేర్ ఆర్ 3 రేషియోస్. ఇప్పుడు ఈ టెంపరేచర్స్ని మనము సో సేమ్ అన్నీ కూడా T1లోకి మార్చుకుంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ రేషియోస్ మీకు ఆల్రెడీ ఆటో సైకిల్లో నేను చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది చూడండి. సో దిస్ ఈజ్ కంప్రెషన్, దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్. సో కంప్రెషన్ మనకి ఆటో సైకిల్లో చూసుకుంటే ఏమొస్తుంది మనకి? ఆటో సైకిల్లో మీరు ఒకసారి గమనిస్తే కంప్రెషను ఎక్స్పాన్షను సేమ్గా ఉంది. అందువల్ల కంప్రెషన్ రేషియో ఎక్స్పాన్షన్ రేషియోలు రెండు సమానం. కానీ డీజిల్ సైకిల్లోకి మనకు వచ్చినప్పటికీ సో కంప్రెషన్ ఈజ్ మోర్ దాన్ ద ఎక్స్పాన్షన్. అందువల్ల సో V1 బై V2ని సో హయ్యర్ వాల్యూమ్ బై లోయర్ వాల్యూమ్ని మనం ఎప్పుడు రేషియో కింద తీసుకుంటాం. సో V1 బై V2 దట్ ఈజ్ కంప్రెషన్ రేషియో RC ఈజ్ ఈక్వల్ టు సో V1 బై V2. ఓకే, సో ఇక్కడ V1 బై V2. సో ఇది ఎక్స్పాన్షన్, ఇది వేరే. మనకు ఆటో సైకిల్లో ఎక్స్పాన్షన్ రేషియో కంప్రెషన్ రేషియో సేమ్ అవడం వల్ల మనం ఈ రెండు ఒకే తీసుకున్నాం. కానీ ఇక్కడ అలా లేదు. సో వేరేగా ఉన్నది కాబట్టి సో ఎక్స్పాన్షన్ రేషియో ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సో V4 బై V3. ఓకే, V4 బై 3. ఇక్కడ అనదర్ వాల్యూమ్ చేంజెస్ యూ కెన్ ఐడెంటిఫైయర్. సో ఇక్కడ మనం చూస్తే ఇదొకసారి వాల్యూమ్ చేంజ్ అయింది ఎడియాబాటిక్ కంప్రెషన్లో, అలాగే ఎక్స్పాన్షన్లో కూడా మనకి ఇక్కడ చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అనదర్ వాల్యూమ్ చేంజ్ ఇక్కడ అయింది. ఎక్కడ? కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్లో వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ సో V2 టు V3. సో ఇక్కడ ఈ రేషియోని, ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ని సో V3 బై V2ని మనం వీ కాల్డ్ యాజ్ ఏ కట్ ఆఫ్ రేషియో. కట్ ఆఫ్ రేషియోని మనం ఎలా రోకి చూపిస్తాం, దట్ ఈస్ V3 బై V2. సో ఇక్కడ మనకి డీజిల్ సైకిల్లో 3 రేషియోస్ వచ్చాయి. ఒకటి కంప్రెషన్ రేషియో అంటే V1 బై V2, ఎక్స్పాన్షన్ రేషియో V4 బై V3 అండ్ కంప్రెషన్ రేషియో V3 బై V2. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఏమైనా వచ్చిందంటే ఇన్ టెంపరేచర్స్లో వచ్చాయి కదా మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఈ టెంపరేచర్ ఈ రేషియోస్ పెట్టి సో మొత్తము మనకి ఇంతకుముందు ఆటో సైకిల్ ఎఫిషియన్సీ మనకి ఏమైనా వచ్చింది? ఆటో సైకిల్ ఎఫిషియన్సీ 1 మైనస్ 1 బై R టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 అని వచ్చింది, మీకు తెలుసు. అలాగే ఇప్పుడు మనం డీజిల్ సైకిల్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెషన్ రేషియోస్, సో కంప్రెషన్ రేషియో, ఎక్స్పాన్షన్ రేషియో అండ్ కట్ ఆఫ్ రేషియోలోకి మార్చగలిగితే సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రేషియోస్లోకి మనం మార్చుకోవాలి. ఇక్కడ అనదర్ రిలేషన్ ఇక్కడ మీకు చూస్తే కట్ ఆఫ్ రేషియోకి దీనికి ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తున్నాను. సో కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు V1 బై సో V2. నెక్స్ట్ ఏంటి? కంప్రెషన్ రేషియో RE ఈజ్ ఈక్వల్ టు V4 బై V3 అండ్ కట్ ఆఫ్ రేషియో V3 బై V2. సపోజ్ మనం దీన్ని రీరైట్ చేద్దాం. సో ఎలా రీరైట్ చేద్దాం? సో V3 బై V4 అని పెట్టుకుంటున్నాను. అగైన్ V4 బై V2 అని పెట్టుకున్నాను. సో V4కి పోతే మళ్ళీ V3 బై V2 కదా వచ్చింది. సో సపోజ్ మనకి ఇక్కడ ఆల్రెడీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే సో V3 బై V4. సో మనకి ఇక్కడ చూసుకోండి V4 బై V3. సో V4 బై V3ని మనం ఎలా రాసుకోవచ్చు? సో 1 బై RE అని రాయొచ్చు. అలాగే ఇంటూ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఈ V4 ఈజ్ ఈక్వల్ టు V1 కదండి. సో V4 ఈజ్ ఈక్వల్ టు V1 సేమ్ రెండు స్ట్రైట్ లైన్ కాబట్టి సో దీన్ని మనం రిప్లేస్ చేద్దాం. సో దీన్ని మనం రిప్లేస్ చేసి దేని కింద రిప్లేస్ V1. సో V1 బై V2ని మనం ఇప్పుడు ఏమని చేయొచ్చు? V1 బై V2ని సో V1 బై V2ని మనం R అని రాసుకోవచ్చు. ఓకే, R అని రాసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? R బై RE. సో దట్ ఈజ్
cutoff ratio is equal to R by RE. This is the relationship between the cutoff ratio, compression ratio, and so very important relation. So this is the relation between the cutoff ratio, compression ratio, expansion ratio, and cutoff ratio, that is rho is equal to R by RE. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ మనం తీసుకొని వీటిని ఉపయోగించి ఎడియాబాటిక్ ప్రాసెస్ ఉపయోగించి ఈ టెంపరేచర్స్ని మనం మార్చుకోగలిగితే ఓకే, మనకు ఆటోమేటిక్గా దీని ఎఫిషియన్సీ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్లో వస్తుంది. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఇవన్నీ మనం ఎలా మార్చొద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క కంప్రెషన్ రేషియోని ఒక్కొక్క రేషియోస్ని తీసుకొని ఇప్పుడు మనం కన్వర్ట్ చేద్దాం. సో మనకు వచ్చిన ఫార్ములాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 2 ప్రాసెస్. సో కంప్రెషన్ రేషియో 1 to 2 ప్రాసెస్లో ఉంది కాబట్టి 1 to 2 ప్రాసెస్లో సో ఎడియాబాటిక్ కంప్రెషన్ కాబట్టి సో మనకి రిలేషన్ ఏంటంటే టెంపరేచర్స్కి అండ్ వాల్యూమ్స్కి ఇక్కడ చూసుకుంటే సో T2 బై సో T1. సో ఇప్పుడు మనం కంప్రెషన్ రేషియో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. దట్ ఈజ్ V1 బై V2 హోల్ టు ద పవర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్, దట్ ఈస్ గామా -1. దట్ ఈజ్ సో V1 బై V2 అంటే ఏంటిది, కంప్రెషన్ రేషియో. సో R టు ద గామా -1, దట్ ఈజ్ T2 ఈజ్ ఈక్వల్ టు సో T1 R టు ద పవర్ ఆఫ్ గామా -1. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి టెంపరేచర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ T1లోకి మారుస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ సో 2 to 3 ఇక్కడ ఏ కంప్రెషన్ ఏ రేషియో ఉంది, కట్ ఆఫ్ రేషియో ఉంది. సో కట్ ఆఫ్ రేషియో ఏంటి మనకి, సో కట్ ఆఫ్ రేషియో V3 బై సో V2. ఇక్కడ 2 to 3 ప్రాసెస్ ఏదండి, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో మనం రిలేషన్ ఎలాగ వస్తుంది, సో T3 బై T2 ఈజ్ ఈక్వల్ టు V3 బై V2. సో మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద టెంపరేచర్ కాబట్టి T3 బై T2 ఈజ్ ఈక్వల్ టు V3 బై V2. సో ఇక్కడ మనకి V3 బై V2 అంటే ఏముందండి, కట్ ఆఫ్ రేషియో. సో దట్ ఈజ్ ఇప్పుడు మనకి T3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో T3 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ కట్ ఆఫ్ రేషియో. సో T2 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమని వచ్చింది, సో T1 R టు ద పవర్ ఆఫ్ గామా -1 ఇంటూ కట్ ఆఫ్ రేషియో. ఓకే, నెక్స్ట్ 3 to 4 ప్రాసెసెస్. సో 3 to 4 ప్రాసెస్ ఏంటి, సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో సేమ్ ఇక్కడ ఏ రేషియో ఉంది మనకి, ఎక్స్పాన్షన్ రేషియో. సో V4 బై V3 ఈజ్ ఈక్వల్ టు T3 బై T4. సో రివర్స్లో ఉంటుంది కాబట్టి టు ద పవర్ ఆఫ్ గామా -1. సో V3 బై V4ని మనం కంప్రెషన్ రేషియో టు ద పవర్ ఆఫ్ గామా -1. కంప్రెషన్ రేషియోకి మనకు ఆల్రెడీ మీకు ఒక రిలేషన్ చెప్పాను. సో ఏంటి, సో రో ఈజ్ ఈక్వల్ టు R బై RE, దట్ ఈజ్ RE ఈజ్ ఈక్వల్ టు R బై రో. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, కంప్రెషన్ రేషియో బై సో కట్ ఆఫ్ రేషియో టు ద పవర్ ఆఫ్ గామా -1. ఇక్కడ మనకి ఆల్రెడీ T3కి మనకి రిలేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు T4కి మనం తీసుకుందాం. సో T4 ఈజ్ ఈక్వల్ టు సో దట్ ఈస్ T4 ఈజ్ ఈక్వల్ టు T3 బై సో ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళింది కాబట్టి T3 బై R బై రో టు ద పవర్ ఆఫ్ గామా -1. సో దట్ ఈస్ సో T3 R to the power of T3 R to the power of R by T to the power of gamma -1. సో వాట్ అబౌట్ T3? సో T3కి మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఒక రిలేషన్ తీసుకొచ్చాం, T3 ఈజ్ ఈక్వల్ టు T1. సో ఈ రిలేషన్ ఉంది. సో T3 ఈజ్ ఈక్వల్ టు సో T1 రో R to the power of గామా -1. ఇక్కడ మనకి ఏముంది, దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే R to the power of gamma -1 బై రో టు ద పవర్ ఆఫ్ గామా -1. సో ఇప్పుడు దీన్ని మీదకి తీసుకువెళ్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సో T1 రో R to the power of gamma -1 ఇంటూ రో. సో ఇది మీదకి వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్గా, రో టు ద పవర్ ఆఫ్ గామా -1. సో ఇప్పుడు ఇక్కడ R టు ద పవర్ ఆఫ్ గామా -1 ఉంది కాబట్టి దీనికి పోయింది. ఇక్కడ రో
ఇక్కడ రూట్ టు ద పవర్ ఆఫ్ గామా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వేస్తున్నాను. సో ఇప్పుడు ఏమొచ్చింది, సో T4 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పేజ్. సో T4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమేమి మిగిలాయి, సో T1 రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో రూట్ టు ద పవర్ ఆఫ్ 1 రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. రూట్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే +1, ఇది -1 +1 పోతే, సో -1 +1 ఇక్కడ వేస్తున్నాను, +1 ఇది. సో ఇక్కడ -1 ఇక్కడ -1కి ఇక్కడ +1కి రూట్ టు ద పవర్ ఆఫ్ గామా అంటే, సో T4 ఈజ్ ఈక్వల్ టు రూట్ టు ద పవర్ ఆఫ్ T1 ఇంటూ రూట్ టు ద పవర్ ఆఫ్ గామా. సో T4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొచ్చింది, T4 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ రూట్ టు ద పవర్ ఆఫ్ గామా. సో ఇప్పుడు మనం అన్నీ ఒకసారి ఫిగర్ చేద్దాం. సో T2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చిందండి మనకి, సో T1 r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో T3 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ కూడా T1 r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. ఇప్పుడు మనకి యాక్చువల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్లో 1 - 1 బై గామా. సో T4 మైనస్ T1 by T3 minus T2. So substituting all these in ఇక్కడ మనకు వేస్తే, సో వేసి చూపిస్తాను. సో 1 - 1 బై గామా, ఇది ఇలా పక్కన పెట్టేయండి. T4, వాట్ అబౌట్ T4? సో T4 ఈజ్ ఈక్వల్ టు సో T1 రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ T1 బై T3 అంటే సో T1 r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో T2 ఏమైనా ఉందండి, T1 r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో ఇలా ఉంది. ఇప్పుడు 1 - 1 బై గామా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ T1 మనం సపరేట్ చేసాం. సో రూట్ టు ద పవర్ ఆఫ్ గామా ఉండిపోయింది, ఇక్కడ -1 ఉంది. ఇక్కడ చూస్తే r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ని తీసుకొని వచ్చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే, r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1, T1 కూడా ఇక్కడ ఉంది. సో T1 r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T1 ఉంది, ఇక్కడ r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్, ఇక్కడ r టు ద పవర్. సో ఈ రెండు మనం బయటికి తీసుకొచ్చేస్తే, సో ఇక్కడ మిగిలింది ఏంటిది, ఇక్కడ ఇక్కడ -1. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే T1కి పోయింది. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, సో ఇప్పుడు చూస్తే 1 - 1 బై గామా 1 బై r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 మీదని చూస్తే రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 బై రో మైనస్ 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్. సో 1 గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకోండి 1 బై గామా, ఇది ముందే వచ్చింది. సో మనకి r టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఇది మనకి నార్మల్గానే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 బై రో మైనస్ 1. ఓకే, సో ఇది మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి చూడండి. సో రూట్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 రో మైనస్ 1. ఓకేనా. సో ఇది డెరివేషన్ మనం ఎలా చేసామన్నది కూడా మళ్ళీ ఒకసారి, ఏమీ లేదు, మనం మూడాటిల్లో నుంచి 3 ప్రాసెస్ల్లో నుంచి మనం వెళ్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ కంప్రెషన్ రేషియో, ఎక్స్పాన్షన్ రేషియో అండ్ కట్ ఆఫ్ రేషియో వీటిల్లో ఉపయోగించాం. చూడండి, ఫస్ట్ ప్రాసెస్లో నేను వాడింది ఏంటి, కంప్రెషన్ రేషియో. సో T2/T1. సో ముందు కంప్రెషన్ రేషియోని మీరు పట్టుకొని చేయండి. సో V1/V2 వేసుకుంటే ఆటోమేటిక్గా ఆపోజిట్లో T2/T1 వేసుకొని r టు ద పవర్ గామా మైనస్ 1. సో ఈ రిలేషన్ వచ్చింది. అలాగే సో 2 to 3లో ఇక్కడ ఏమొచ్చింది, V2/V3, దట్ ఈస్ ద మనకి V3/V2 కట్ ఆఫ్ రేషియో. సో దీన్ని పట్టుకోండి, V3/V2. సో ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కాబట్టి T3/T2. సో దీని నుంచి మనకి T3కి ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ 3 to 4. సో నెక్స్ట్ 3 to 4లో మనకి ఏముంది, సో V4/V3, దట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ రేషియో. సో V4/V3 వేసుకున్నాం. సో టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 వేసి T3/T4 వేసుకున్నాం. సో ఇక్కడ మనకున్న ఆల్రెడీ రిలేషన్ ఉంది కదా, కట్ ఆఫ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు R/RE. సో ఈ రిలేషన్ వాడుకొని జస్ట్ ఒక మ్యాథమెటికల్ అరేంజ్మెంట్, చిన్న మ్యాథమెటికల్ అరేంజ్మెంట్ చేస్తే మనకి T4 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ రూట్ టు ద పవర్ ఆఫ్ గామా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక దగ్గర ఫిగర్ చేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ
ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్లో మనం చేసుకున్నాం కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో ఎఫిషియన్సీ ఇది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకుందాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి సో ఈ విధంగా ఈ అరేంజ్మెంట్లో ఈ విధంగా వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై గామా 1 బై ఆర్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో రూ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 బై రో మైనస్ 1. ఓకే. సో ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడంటే కట్ ఆఫ్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ కట్ ఆఫ్ రేషియో ఇస్తాడనమాట. కట్ ఆఫ్ రేషియో స్ట్రోక్ అని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సైకిల్ ఏదైనా ఉంటే సో ఏదైనా ఒక సైకిల్ తీసుకుంటే డీజిల్ సైకిల్ కానీ ఆటో సైకిల్ కానీ చూసుకుంటే సో ఇది ఈ వాల్యూమ్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం. సో ఈ వాల్యూమ్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అని అంటాం. ఓకేనా, ఇది క్లియరెన్స్ వాల్యూమ్. సో దీన్ని మొత్తం టోటల్ వాల్యూమ్ అని అంటాం. ఓకేనా, సో టోటల్ వాల్యూమ్. సో స్వెప్ట్ వాల్యూమ్, క్లియరెన్స్ వాల్యూమ్. సో ఇప్పుడు మన కంప్రెషన్ రేషియో అంటే ఇది కదా. సో ఇది క్లియరెన్స్ వాల్యూమ్. ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ స్ట్రోక్, సో టోటల్ది ఈ స్ట్రోక్ వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రోక్ వాల్యూమ్లో కనిస్తే దానికి ఏమని ఇస్తామంటే గామా మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే బై 100. సో కే బై 100 అంటే సో పర్సెంటేజ్ ఆఫ్ స్ట్రోక్ అని చెప్పుకోవాలన్నమాట. ఇక కంప్రెషన్ రేషియో అనేసరికి మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ మనకి కంప్రెషన్ రేషియో అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో క్లియరెన్స్ వాల్యూమ్ దట్ ఈస్ టోటల్ వాల్యూము. సో టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్. టోటల్ వాల్యూమ్ అంటే ఎంతండి, సో స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్ దట్ ఈస్ విఎస్ ప్లస్ విసి బై విసి. సో ఇది మనకి స్వెప్ట్ వాల్యూమ్. ఈ స్వెప్ట్ వాల్యూమ్కి మనకు ఫార్ములా ఏంటంటే విఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 5/4 డి స్క్వేర్ ఇంటూ ఎల్. సో డి అంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండరు, ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. సో ఇవి మీకు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కానీ ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this